ముఖ్య ఉద్దేశం ఏంటో సార్ మేము దాన్ని చూసుకుంటాం. మీరు ఎవరైనా పర్మిషన్ నేను ఏం చేయలేం. నైట్ చేస్తాం, మీరు నైట్ చేస్తాం లేదు సంగతి. హలో నా ప్రైజ్లాడనా బ్రదర్? ప్రైజ్లాడ్ అండి. ప్రైజ్లాడ్. ఏంటి బ్రదర్ మీ పేరేంటి? నా పేరు రవికుమార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము వికారాబాద్ జిల్లా కొడంగల్ సీఎం కాన్షియస్. ఓకే, మీరు ఆ చర్చ్ మెంబరా మీరు? చర్చ్ నంబర్ కాదు, నేను వేరే చర్చి నంబర్ని. ఓకే, ఆ చర్చి పాస్టర్ ఎవరండి? ఇప్పుడు ఏ చర్చిని అయితే తగలబెట్టారో ఆ చర్చి పాస్టర్ పేరు బాల్జాన్. 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 ఓకే, చెప్పండి ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏంటి, అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది చెప్పండి, వివరంగా చెప్పండి. రికార్డ్ అవుతుంది మొత్తము. అది సండే రోజు వచ్చేసి ఒక 4-5 మంది వచ్చి అక్కడ బెదిరించారు. సండే రోజు ఉదయం పూట ప్రేయర్ టైం. వచ్చిన వాళ్ళు ఎవరండి? వచ్చిన వాళ్ళు వారు RSS వాళ్ళు సార్. ఓకే, వచ్చి బెదిరించి మీరు ఇలా చర్చి నడిపియొద్దు, కావాలంటే వేరే కిరాణం షాప్ ఏదో దందా పెట్టుకోండి, కావాలంటే మేము డబ్బులు ఇస్తాము, ఈ సిల్వ తీసేయండి, లేదంటే ఒక హనుమాన్ దేవుని విగ్రహం తెచ్చిస్తాము, ఇందులో పెట్టి పూజ చేసుకోరు. కానీ ఇక్కడ అది మన దేశానికి సంబంధం లేదు, సిల్వ తీసేసి మంచి మర్యాదతోన బంద్ చేసుకోండి, లేదంటే మంచిగా ఉంటలేదని బెదిరించి పోయిండ్రు. అక్కడ పోలీసులను పంపించిన మా ఇన్ఫర్మేషన్ తెలిసినాక మాకు. ఓకే, ఆ రోజు సైలెంట్ అయ్యి వెళ్ళిపోయింది. సండే రోజు ఆ రోజు ఏం దాడి చేయలేదు? దాడి చేయలేదు. ఓకే, అయితే మళ్ళా నిన్న మండే కదా, ఎవరు లేరు చర్చిలో ఈ టైంలో అని చెప్పి 9:30 ఉదయం 9:30 గంటలకు 9:30కి అట్లా వచ్చి దాడి చేసి లోపల పెట్రోల్ చల్లి మొత్తం లోపల ఫుల్ పీటు అవన్నీ ఉంటాయి కదా అన్ని అంటిపెట్టి బయట సిల్వాని కూల్చేసిపోయిండ్రు పైన మీన్కెక్కి. లోపలంతా పెట్రోల్ బస్ తగలెట్టారా? పెట్రోల్ బస్ తగలబెట్టారు. ఎవరు లేరు ఆ టైంలో చర్చి దగ్గర? అంటే చర్చి అది కొంచెం లోపలికి ఉంటది, మాల్మూల ప్రాంతం లాగా. ఓకే, చర్చి నంబర్స్ కూడా ఎక్కువ లేరు. కొంచెం వాళ్ళని భయపెట్టించిండ్రు, వాళ్ళు భయపడి వస్తే చంపేస్తాం మేము దాని ఇందులో అనేసి కాలుస్తామని బెదిరించిండ్రు వాళ్ళకి. ఓకే ఓకే, వాళ్ళు భయపడి దూరం ఉన్నారు. వాళ్ళు ఇట్లా చేసిండ్రు. వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు పోయి దాన్ని ఆర్పేసి మొత్తం క్లీన్ చేసిండ్రు. ఎప్పుడు జరిగింది? సోమవారమా? నిన్న సోమవారం. ఓకే ఓకే, నిన్న కొంతమందిని అరెస్ట్ చేసిండ్రు వాళ్ళు, పోలీసు వాళ్ళు కేసు చేసినాము. ఓకే, అయితే మీకు ఇది కొంచెం సమాచారం ఇస్తాం అనిపించే మాకు, అందుకని మీకు కాల్ చేసింది. ఓకే ఓకే ఓకే, సరే, ఖచ్చితంగా దీని గురించి నేను మాట్లాడతాను బ్రదర్. వచ్చిన వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అంటే వాళ్ళ పైన ఎవరున్నారు, అధికారులు కానీ లేదంటే పెద్దవాళ్ళు ఎవరున్నారని మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే వాళ్ళ పైన ఇక్కడ కోజిలా RSS వాళ్ళు ఉంటారు సార్. ఓకే, కోజి వాళ్ళ సపోర్ట్ తోనే వీళ్ళు చేసిండ్రని మాకు సమాచారము. వాళ్ళ పేర్లు ఏమన్నా తెలుసా మీకు? వాళ్ళ పేర్లు ఏమన్నా తెలుసా? వాళ్ళ పేర్లు తెలియవు, మేము తీసుకుంటాం. ఆ పేర్లు తీసుకొని నీకు వాట్సాప్ చేస్తా పేర్లని. ఏ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చారు కంప్లైంట్ తీసుకున్నారు? దౌలతాబాద్ PS. దౌలతాబాద్ PS. దౌలతాబాద్ PS లో FIR కట్టారా? FIR కట్టారు. ఒక 2-3 అరెస్ట్ కూడా చేసినాం నైట్ అని ఇప్పుడు మాకు సమాచారం ఇచ్చిండ్రు. అయితే మేము ఇంకా PS కాడికి పోలేదు, ఇప్పుడు వెళ్తాం, మళ్ళీ అదేం జరిగింది అనేది మీకు చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నేను మీ అభినయ్ దర్శన్. క్రైస్తవుల మీద దాడులు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి, చాలా అధికమవుతున్నాయి. ఎంత అంటే ఈ భారతదేశంలో నుంచి క్రైస్తవుల్ని వెళ్ళగొట్టే అంత, లేదంటే క్రైస్తవుల్ని భయపెట్టి నోరు మూపించే అంత, లేదంటే క్రైస్తవులు దేశాన్ని విడిచి పారిపోయే అంత ఎక్కువ దాడులు పెరుగుతున్నాయి. దీని వెనక పార్టీలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. వీళ్ళను చూసుకొని హైందవులకు మేము పెద్దలు అనుకున్నటువంటి కొంతమంది మూర్ఖులు రెచ్చిపోయి క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, చర్చిల మీద పడిపోయి దాడులు చేస్తుంటే అధికారులు నోరు మీద పట్టలేదు,
డిపార్ట్మెంట్ వాళ్ళు నోరు మెదపట్లేదు, రాజకీయ నాయకులు నోరు మెదపట్లేదు, ఏ రాజకీయ పార్టీలు క్రైస్తవుల పక్షమున న్యాయ పక్షమున నోరు మెదపటం లేదు, మౌనం వహిస్తుంటే ఇక క్రైస్తవులకి న్యాయం ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, క్రైస్తవులు ఈ దేశంలో మనుగడని ఎలా కొనసాగిస్తారు? ఎందుకు నేను ఇంత కోపంగా ఇంత అగ్రెసివ్గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని మీరు అనుకోవచ్చు. చెప్తున్నా, నిన్న కరెక్ట్గా సోమవారం వికారాబాద్ కొడంగల్ నియోజకవర్గంలో, వికారాబాద్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంలో ఒక గ్రామంలో, మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక చర్చ్, ఒక చిన్న మందిరాన్ని తగలబెట్టారు. ఇప్పుడే జస్ట్ ఒక 1 అవర్ క్రితం నాకు ఫోన్ వచ్చింది. ఆ చర్చికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, ఒక విశ్వాసి నాకు ఫోన్ చేశాడు. అన్నా, ఇక్కడ చర్చిని తగలబెట్టారు అని. ఫొటోస్ పంపించమన్నా, వీడియోస్ పంపించారు. చూసి హృదయం ఆవేదనతో నిండిపోయింది. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి, క్రైస్తవుల మీద దాడులు ఎప్పుడు ఆగుతాయి, ఎలా ఆగుతాయి అర్థం కాకుండా సందిగ్ధంలో పడిపోయాను నేనైతే. ఒక క్రైస్తవ నాయకుడిగా ఎంత ప్రయత్నం చేస్తున్నా, ఎంత అరుస్తున్నా ప్రభుత్వానికి చెవులకి వినపడటం లేదు, నాయకులకు చెవులకి వినపడటం లేదు. నా కేకలు నాలాగా న్యాయం కోసం ప్రశ్నిస్తున్న, ప్రాణాలకు తెగించి నిలబడుతున్న క్రైస్తవ నాయకుల కేకలు ఎవ్వరు పట్టించుకోవటం లేదు. ఆదివారం రోజున, ఈరోజు బుధవారం, 2 రోజుల క్రితం ఆదివారం రోజున ఉదయం ఆరాధన జరుగుతుంటే అక్కడికి ఒక 5-6 మంది RSS వాళ్ళు వచ్చారట. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మీ అందరికీ తెలుసు కదా, క్రైస్తవులు, ముస్లింలు, SC, ST, BC వర్గాల కోసం మనం ఒక పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేయబోతున్నాం. పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి సుమారుగా 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్న విషయం మీ అందరికీ తెలుసు. పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం మీరు మద్దతుగా క్రైస్తవులైనా, SC, ST వాళ్ళైనా, BC వాళ్ళైనా, ముస్లింలైనా సరే, ఈ పార్టీ మన కోసం, మనలో నుంచి ఒక నాయకత్వం కావాలి, మనలో నుంచి ఒక నాయకుడు అసెంబ్లీలో, పార్లమెంట్లో కూర్చునే విధంగా మనం ఈ పొలిటికల్ పార్టీ ద్వారా అధికారంలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా స్పందించి, గుప్పిళ్ళు విప్పి ధారాళంగా మీరు సపోర్ట్ చేయండి. మీరు ఆర్థికంగా సపోర్ట్ చేస్తేనే మనకంటూ ఒక పార్టీని, మనకంటూ కొందరి నాయకుల్ని, మనకంటూ ఎమ్మెల్యేలని, ఎంపీల్ని మనము నిలబెట్టుకోగలుగుతాం, గెలిపించుకోగలుగుతాం. మీ వంతు సహకారాన్ని అందించండి. మీకు కనిపిస్తున్నటువంటి QR కోడ్కి, లేదా ఫోన్పే నెంబర్స్కి, లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్కి మీ విలువైన, అమూల్యమైనటువంటి సపోర్ట్ని అందిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇట్లు మీ అభినయ్ దర్శన్. థ్యాంక్ యూ. అక్కడికి వెళ్ళి అక్కడ చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించి, భయపెట్టి ఏమన్నారంట తెలుసా? చర్చి పైన ఉన్నటువంటి సిలువని తీసేయండి, మేము మీకు ఒక దేవుని విగ్రహం తెచ్చిస్తాం, శివుడి దేవుడి విగ్రహం తెచ్చిస్తాం, అది పెట్టుకొని చర్చిలో పూజలు చేయండి, అంతే తప్ప ఇక్కడ యేసు ప్రభుని ఆరాధన చేయడానికి వీలు లేదు, ఇక్కడ చర్చి జరగటానికి వీలు లేదు, మీకు కావాలంటే మేమే డబ్బులు ఇస్తాం, ఏదైనా వ్యాపారం చేసుకుని బ్రతకండి, అంతే తప్ప ఇక్కడ చర్చి అనేది ఉండటానికి వీలు లేదు అని అక్కడ ఉన్నటువంటి చర్చి విశ్వాసుల్ని, పాస్టర్ గారిని భయపెట్టారట. ఇది ఎక్కడ దారుణం అంటున్నా నేను. ఇది న్యాయమా అంటున్నా. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ దేశంలో ఉన్నామా, పొరుగు దేశంలో, పరాయి దేశంలో ఉంటున్నామా అన్నటువంటి భావన ఈరోజు క్రైస్తవులకు కలిగేలాగా చేస్తుంది ఈ RSS వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, కొంతమంది హైందవ పెద్దలు కాదా, వీళ్ళ పైన ఉన్నటువంటి అధికార పక్షాలు కాదా, వాళ్ళ పైన ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు కాదా? ఎంత కాలం ఈ దౌర్జన్యం జరుగుతుంది? అరే, మా దేవుణ్ణి మా చర్చిలో మేము ఆరాధించుకుంటుంటే, మేము వాక్యం చెప్పుకుంటుంటే, మేము పాటలు పాడుకుంటే, మేము ప్రార్థనలు చేసుకుంటే మీకేంటి నొప్పి? మీకేంటి నొప్పి అని అడుగుతున్నా నేను. నిన్ను రమ్మన్నామా? నీ ఇంట్లో వాళ్ళని రమ్మన్నామా? పోనీ నిన్ను బలవంతం చేశామా? ఎక్కడో ఉన్న నువ్వు అక్కడ కొడంగల్ నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఉన్న చర్చి మీదకి దాడి చేయాల్సిన అవసరం ఏంటి? భయపెట్టాల్సిన అవసరం ఏంటి?
అయితే అప్పుడు అక్కడ నుంచి వార్నింగ్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారట. ఆ వచ్చిన 5-6 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆదివారం వెళ్ళిపోయారు. తర్వాత సోమవారం రోజు వచ్చారంట. మరలా వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని భయపెట్టి వాళ్ళ నోరు మూపించి పెట్రోల్ తీసుకొచ్చుకొని ఆ చర్చిలో పుల్పిట్ మీద పెట్రోల్ వేసి గోడలకి కిటికీలకి పెట్రోల్ వేసి నిప్పంటిచ్చారు, తగలబెట్టేశారు. ఆ ఫొటోస్ అని పెడుతున్నాను చూడండి, ఆ వీడియో పెడుతున్నాను చూడండి. నిప్పంటించేసి చర్చ్ పైన ఉన్నటువంటి క్రాస్ సిలువని విరిచేశారు. ఎంత దారుణం ఇది, ఎంత అన్యాయం ఇది, ఎంత కిరాతకం. అరే మనిషి అన్నోడు ఎవడని ఇట్లా ప్రవర్తిస్తాడరా? అరే మీరు మనుషుల మానవత్వం ఉందా లేదా? మృగాల్లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అరే మీకంటే మృగాలు నయం కదరా, మీకంటే బుడదలో తిరిగే పందులు నయం కదరా? సిగ్గుద్దా లేదా కొంచెమైనా మీకు? ఎవరైతే ఆ చర్చి మీద దాడి చేసి నిప్పంటించారో ఆ పనికి మళ్ళీ వెధవలు నేను ప్రశ్నిస్తున్నా. మనుషులేనట్రా మీరు? మీరు మనుషులేనా? కుక్కల, పందుల, జంతువులా మీరు? అరే మనం అందరం భారతీయులం అనేటువంటి సంస్కృతి లేదరా మీకు? అరే నా తోటి సహోదరుడు హైందవుడు అయితే ఏంటి, ముస్లింలు అయితే ఏంటి, క్రిస్టియన్ అయితే ఏంటి, నా తోటి సహోదరుడు, నా దేశస్థుడు, ఈ నేల మీద పుట్టి పెరిగిన వాడు, ఈ గాలి పీల్చిన వాడు, ఈ మట్టిలో పాతి పెట్టబడాల్సిన వాడు, ఈ మట్టిలో కలిసిపోయేవాడు నా సహోదరుడు అన్న మానవత్వం లేదారా మీకు? ఎక్కడి నుంచి వచ్చిందరా ఇది? మా మతం, మా మతం, మా మతం, మా మతం. సరే ఎవరి మతం వాళ్ళు భక్తి చేసుకుందాం, ఎవరి మత విశ్వాసాలు కాపాడుకుందాం, గౌరవించుకుందాం. క్రైస్తవుల మీద పడి ఎందుకు ఇలా చీడపురుగుల్లాగా, పందికొక్కుల్లాగా క్రైస్తవుల మీద పడి దాడులు చేస్తున్నారు? మౌనంగా ఉంటూ ప్రేమతత్వం చేత, శాంతి సమూహం చేత ఉంటున్నటువంటి క్రైస్తవులు ఎందుకు గోకి మరీ లేపుతున్నారు? ఎందుకు రెచ్చగొడుతున్నారు? క్రైస్తవులు మాట్లాడలేరనా? తిరగబడరనా? ప్రశ్నించరనా? ధైర్యం చేయరనా? మీ మీదికి రారనా? నేను వస్తున్నా, చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అదే వికారాబాద్ జిల్లాకి కొడంగల్ నియోజకవర్గానికి ఎక్కడైతే చర్చిని పెట్రోల్ వేసి తగలెట్టేశారో అక్కడికి నేను వస్తున్నాను. వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరికీ, క్రిస్టియన్ లీడర్స్ అందరికీ, క్రైస్తవులందరికీ చెప్తున్నాను. క్రైస్తవ సహోదరి సహోదరులారా, సంఘ కాపరులారా, క్రైస్తవ నాయకులారా, కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రైస్తవ నాయకులారా, సంఘ కాపరులారా, నేను వస్తున్నాను. ఆల్రెడీ ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే చర్చిని తగలబెట్టారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారని చెప్తున్నారు. మరి ఎంతవరకు అది నిజమా కాదు తెలియదు మనకు. ఎఫ్ఐఆర్ కట్టారంటున్నారు. ఆ 5-6 మందిలో 2-3 తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారట, యాక్షన్ తీసుకున్నారని చెప్తున్నారు. మరి ఎంతవరకు యాక్షన్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ అయ్యిందా లేదా, ఇవన్నీ అంటే ఎందుకంటే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి సరిగ్గా తెలియదు, అవగాహన ఉండదు వీటి మీద. కాబట్టి తక్షణమే మేము వెళ్తున్నాం అక్కడికి. కొడంగల్ నియోజకవర్గానికి, వికారాబాద్ జిల్లాకి, తెలంగాణ ప్రాంతానికి నేను వస్తున్నా. మేము యుద్ధాలు, పోరాటాలు చేయడానికి కాదు. క్రైస్తవుల తరపున నాయకులు ఉన్నారు. ఎంత దూరమైనా వస్తారు, ఎక్కడికైనా వస్తారు. నిలబడి పోరాడి న్యాయం గెలుచుకొని, అన్యాయాన్ని నిలదీసి ప్రశ్నించి, తప్పు చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టించి శిక్ష పడేలాగా చేయించి మా హక్కు కోసం మేము వస్తున్నాం అని మా క్రైస్తవులందరికీ ధైర్యం వచ్చేలాగా నిలబడతాం. మా క్రైస్తవులందరికీ తెలియాలి, ఎక్కడ దాడి జరిగినా రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఇండియా మొత్తం, భారతదేశం అంతటా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఎక్కడైనా క్రైస్తవుల మీద, చర్చిల మీద, పాస్టర్ల మీద దాడులు జరిగాయంటే అభినయ్ దర్శన్ అనే ఒకడున్నాడు, వాడు వస్తాడు. ఇలాంటి నాయకులు పుడతారు, ఇలాంటి నాయకులు వస్తూనే ఉంటారు అని క్రైస్తవులకు ధైర్యం కలగాలి. ప్రభుత్వానికి కూడా న్యాయం చేయాలి. వీళ్ళ కోసం, వీళ్ళకు ఒక గొంతుక ఉంది, క్రైస్తవులకు ఒక స్వరం ఉంది, క్రైస్తవులలో ప్రశ్నించేవాడు ఒకడు లేచాడు అని ప్రభుత్వానికి కూడా అర్థమయ్యే విధంగా నేను వస్తున్నా. నేను కడపలో ఉన్నాను, కడప నుంచి బయలుదేరుతున్నా. వికారాబాద్కి బయలుదేరి అక్కడి నుంచి నేను కొడంగల్ నియోజకవర్గానికి, అక్కడి నుంచి ఆ చర్చ్కి, అక్కడి నుంచి ఆ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్తాం, మాట్లాడతాం, జరిగింది తెలుసుకుంటాం. అక్కడ నిలబడి నేను మాట్లాడతాను.
వీడియోల్లో కెమెరాల ముందు మాట్లాడుతుంటే మీకు మా మాటలు అందటంలా, వినబడటంలా? ఎంత వేధిస్తారు క్రైస్తవుల్ని, ఎంత టార్చర్ చేస్తారు క్రైస్తవుల్ని, ఎంతని క్రైస్తవులు హింసిస్తారు. అరే పడుతున్నామని, అరే పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పుల్లవుతుంది, తెరగబడుతుందిరా. జవహర్ లాల్ నెహ్రూ గారు ఎప్పుడో చెప్పారు, క్రైస్తవులు నిద్రిస్తున్న సింహాల వంటి వాళ్ళు తట్టి లేపొద్దు, మీకే ప్రమాదం అని. ఈరోజు మీరు చేస్తున్నది అదే. ఒక తెలంగాణలోనే కాదు, ప్రతి రాష్ట్రంలో క్రైస్తవులకి సెక్యూరిటీ లేకుండా పోయింది, సేఫ్టీ లేకుండా పోయింది. చర్చికి వెళ్ళాలంటే భయం, చర్చి నడపాలంటే భయం, సువార్త చెప్పాలంటే భయం, బాప్తిసం తీసుకోవాలంటే భయం, బైబిల్ పట్టుకుని తిరగాలంటే భయం, పాట పాడాలంటే భయం, ప్రార్థన చేయాలంటే భయం. భయపెడుతున్నారు కదరా క్రైస్తవులు. మా క్రైస్తవుల ఓట్లు పళ్ళ మీకు? మా క్రైస్తవుల ఓట్ల కోసం మా ఇళ్ళ చుట్టూ తిరగల మీరు? మా క్రైస్తవుల ఓట్లతోనే కదరా గెలిచారు, అందరి మీద కూర్చున్నారు. ఈ రోజున విశ్వాసఘాతకులు అంటారు మీలాంటి వాళ్ళు. ఎలక్షన్స్ వస్తేమో క్రైస్తవుల చుట్టూ తిరుగుతారు, ఓట్లు కావాలని పాస్టర్ల చుట్టూ తిరుగుతారు, క్రిస్టియన్ లీడర్ల చుట్టూ తిరుగుతారు. క్రైస్తవులకు సమస్యలు వస్తున్నాయంటే ఒక్కడు నోరు తెరిచి మాట్లాడు. క్రైస్తవులకి ఆపద కలిగింది, దాడులు జరుగుతున్నాయి, చర్చ తగలబెడుతున్నట్టే ఒక్క నాయకుడు నోరు తెరిచి మాట్లాడింది మీరు ఎప్పుడైనా చూసారా? ఎవడు మాట్లాడు? మన చావు మనమే చావాలి, మన అరుపులు మనమే అరుచుకోవాలి, మన ఆక్రందనలు మనమే చెయ్యాలి. న్యాయం జరగటంలో క్రైస్తవుడికి అన్యాయం జరుగుతుంది. క్రైస్తవుడికి సెక్యూరిటీ లేదు రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులకి సెక్యూరిటీ లేదు. భారతదేశం అంతటా క్రైస్తవులకి ఎక్కడ సెక్యూరిటీ లేదు. వి డోంట్ హ్యావ్ సెక్యూరిటీ. భయంగా గుండెలు అరచేతులు పెట్టుకుని బతుకుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో, ట్రైబల్ ఏరియాస్, గిరిజన ప్రాంతాల్లో సేవకుడు సువార్తలకు వెళ్ళాలంటే గుండెలు అరచేతులు పెట్టుకుని వెళ్తున్నారు. ఎక్కడ ఎవడొచ్చి కొడతాడో తెలీదు, ఎక్కడ పేడనీళ్లు చల్లుతారో తెలీదు, ఎక్కడ సువార్తను అడగిస్తారో తెలీదు, ఎక్కడ బండి మీద రాళ్ళేస్తారో తెలీదు, ఎక్కడ ఎవడొచ్చి తల వంచి కాళ్ళను పట్టుకుని తల వంచి బలవంతంగా బొట్టు పెట్టి జై శ్రీరామ్ చెప్పిస్తాడో తెలీదు. ఇన్ని భయాల మధ్యలో క్రైస్తవుడు బ్రతకాల సార్? ఏం సార్, మేము ఈ దేశంలో పుట్టి పెరగలేదా? ఈ గాలి పీల్చలేదా? ఈ నేల మీద నడవలేదా? మా ఓట్లు మీకు అక్కర్లేదా? చూస్తున్నాం, మా తీవ్రత కూడా పెరుగుతుంది. చెప్తున్నారు కదా, క్రిస్టియన్, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బీసీలందరినీ కలుపుకొని మాలో నుంచి ఒక నాయకుడిని లేపుతాం. వచ్చే ఎన్నికల్లో 5 చోట్ల నిలబడి అసెంబ్లీ సీట్లు సంపాదించుకోకపోతే నా పేరు అభినయ్ దర్శన్ కాదు. నేను చేసేది క్రైస్తవుల తరపున పోరాటమే కాదు. ప్రతి ఒక్కరూ క్రైస్తవ సమాజం ఆలోచించండి. మీరు కనుక ధైర్యం తెచ్చుకోకపోతే, నాలాంటి ధైర్యవంతులైన నాయకులకి బలం ఇవ్వకపోతే, వెనక నిలబడకపోతే, అరే ఎంతవరకు సార్ భయపడతాం? మనం భయపడుతూ బతుకుతామా? భయపడితే కుక్క కూడా మన మీద తిరగబాటు చేస్తుంది. భయపడింది చాలు, ప్రాణాలకు తెగించి నిలబడతాం. ఎంతమంది దాడులు చేస్తారు రాని, ఎవడొస్తాడు రాని. చర్చి మీద చెయ్యాలంటే ఇది పడాలి ఒక్కొక్కడికి. అక్కడ క్రిస్టియన్ లీడర్స్ ఉన్నారు, ఒక అజయ్ బాబు ఉన్నాడు, ఒక అభినయ్ దర్శన్ ఉన్నాడు, ఇంకొకరు ఉన్నారు. భయం కలగాలి. ప్రతి నియోజకవర్గంలో నాలాంటి నాయకుడు లేవాలి. ఇన్ ఎవరీ కాన్స్టిట్యుయెన్సీ a Christian leader has to rise up and shall stand for Christian community. లేవాలి, క్రైస్తవ సమాజం కోసం నిలబడాలి. ప్రతి నియోజకవర్గంలో నాలంటోడు రావాలి. ప్రతి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో 175 క్రైస్తవ నాయకులు గలం విప్పి గట్టిగా నిలదీసి ప్రశ్నించే క్రైస్తవ నాయకులు కావాలి. ప్రతి నియోజకవర్గంలో ఒకడు కావాలి. అందరం కలిస్తే అప్పటికే సార్ క్రైస్తవుల బలం ఏంటో అర్థమవుతుంది. వికారాబాద్ జిల్లాకి, తెలంగాణ రాష్ట్రానికి, కొడంగల్ నియోజకవర్గానికి అభినయ్ దర్శన్ అని నేను బయలుదేరుతున్నా. అప్డేట్ ఇస్తాను మరలా మీకు. అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ కాపురులు, స్థానిక నాయకులు, క్రైస్తవులు నాతో కలవండి, నిలబడదాం. అక్కడ నిలబడదాం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనం ఏకమవ్వకపోతే క్రైస్తవులు మనల్ని ఏం చేస్తారా? వాళ్ళలో వాళ్ళకి ఐక్యత లేదు. ఒకడు బ్యాప్టిస్ట్ అంటాడు, ఒకడు లూథరన్ అంటాడు, ఒకడు హెబ్రోన్ అంటాడు, ఒకడు పెంతికోస్త్ అంటాడు, ఒకడు ది పెంతికోస్త్ అంటాడు. వాళ్ళలో వాళ్ళకి యూనిటీ లేదురా. ఏ చర్చి పడగొడితే ఎవడొస్తాడు అని వాళ్ళకు మనం బలహీనులమైపోతాం. మన డినామినేషన్స్ వేరైనా, మన సిద్ధాంతాలు వేరైనా, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు we should become one. We have to prove that we have unity in Christianity. యునైటెడ్గా ఉండాలి, ఐక్యతగా ఉండాలి.
ఈ ఈ ఆడియో మొత్తం అక్కడ కొడంగల్ నియోజకవర్గం నుంచి నాకు ఫోన్ చేసి చెప్పిన ఆడియో మొత్తం మీకు పెడుతున్నాను, ప్లే చేస్తున్నాను, వినండి.